హాయ్ ఫ్రెండ్స్. బీటెక్‌లోనే ఉన్నప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవడం ఎలా? బీటెక్‌లో ఉన్నప్పుడు చాలా ఈజీగా మీకు చాలా టైం ఉంటుంది. మీకు ఇంకా బీటెక్ కూడా అయిపోలేదు కాబట్టి మీరు ఈజీగా సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవచ్చు. ఎలాగంటే జస్ట్ మీరు సెకండ్ ఇయర్ గానీ, థర్డ్ ఇయర్ గానీ, ఫైనల్ ఇయర్ ఎక్కడున్నా సరే సెకండ్ ఇయర్ నుంచి అయితే మీరు హై ప్యాకేజ్ కోసం అలా అయినా ట్రై చేసుకోవడం చాలా అవకాశాలు ఉంటాయి. మీరు జస్ట్ 3 మంత్స్ ఒక మంత్‌కొచ్చి ఒక 10 కాన్సెప్ట్స్, 3 మంత్స్‌కి 30 కాన్సెప్ట్స్. మ్యాక్సిమం సాఫ్ట్‌వేర్ అంటే ఒక కోర్స్ ఏదైనా తీసుకో. ఒక 30 ఆర్ 40 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవే ఒక 3 మంత్స్ నేర్చుకొని వాటి సెకండ్ ఇయర్లో నేర్చుకున్నారనుకో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో అలా ఇయర్ పెరుగుతుంది. మీరు వాటినే రిపీట్ అవే ఇప్పుడు పైథాన్ ఉంది మనకి ఎగ్జాంపుల్. పైథాన్నే బాగా నేర్చుకున్నారనుకో సెకండ్ ఇయర్ నుంచి, మీకు బీటెక్ అయిపోయేలోపే మీ క్యాంపస్ ఇంటర్వ్యూలో కానీ బయట కానీ మీకు ఆల్రెడీ బయట నేర్చుకోకుండా టైం వేస్ట్ కాకుండా ఈజీగా జాబ్ కొట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి బీటెక్ నుంచే కమ్యూనికేషన్ ఈ రోజుల్లో అందరికీ సాధారణం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే బీటెక్లో ఉన్నప్పుడే మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. తర్వాత ఒక 1 ఇయర్ 2 ఇయర్లో మీరు ఏదైనా హై ప్యాకేజ్ కోసం ట్రై చేసుకోవచ్చు. అందుకోసం బీటెక్ నుంచే టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా బెస్ట్ సాఫ్ట్వేర్ కోర్స్ని, డెవలప్మెంట్ కోర్స్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని నేర్చుకోండి.